డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో హైదరాబాద్ మెట్రో నిజంగా ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే, మెట్రో ట్రైన్స్ వచ్చాయి, చకచకా ఇంటికి వెళ్ళిపోతాం, చకచకా ఆఫీస్లకు వెళ్ళిపోతాం. ఈ మెట్రో ట్రైన్లో కూడా కొంతమంది ఇక వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లే, కామాంధుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. నిన్న ఈవినింగ్ అంత పబ్లిక్ లో అంతమంది జనం ఉంటేనే ఒకడు ప్యాంట్ జిప్పు తీసి ఒక అమ్మాయి దగ్గర చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాడు. అంటే ఎవరు ఏమి అనకపోవడం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద అదే తోపు అని అనుకుంటున్నారేమో, కానీ చూసిన వాళ్ళు అసలు ఏం చేయాలి, ఎందుకు చూసిన వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు, వీళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు, ఇలాంటి కామాంధులు అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే రాదు గారు. ఏంటమ్మా మెట్రో స్టేషన్ లో నాకైతే ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడాలంటే చాలా అనిపిస్తుంది అమ్మా, నిజంగా అవేర్నెస్ కావాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు ట్రైన్ లో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మీకు జరిగితే మీరు ఏం చెయ్యాలన్న దాని గురించే మేము డిస్కషన్ చేసేది. అంతేగాని కొంతమంది కింద కామెంట్స్ అంటే ఇప్పుడు ఇది మీరు ఎందుకు చెప్తున్నారు, వేరే వాళ్ళని చేయమని కాదండి, చేసిన వాళ్ళని చెప్పుతో కొట్టమని చెప్తున్నారు అంతే కదా. అలా చేసిన వాళ్ళను చూసినప్పుడు ధైర్యంగా వాడు ఒక్కడే, మీరు చుట్టుపక్కల అంతమంది ఉన్నారు కదా, వేసి కొట్టేస్తే వాడిని, వాడు ఇంకొకసారి ఇంకొకరికి కూడా భయం ఉంటది. అంటే ఇక్కడ ఏంటంటే భయం అనమాట, నాకెందుకు, నా జోలికి రావట్లేదు కదా. వాడు పబ్లిక్ లో చుట్టుపక్కల అంతా అటు అమ్మాయిలు ఉన్నారు, ఇటు అమ్మాయిలు ఉన్నారు, ఇటు అబ్బాయిలు ఉన్నారు. మీకు తెలుసు పెట్రోల్ అంటే చాలా మంది ఉంటారు. ధైర్యంగా వాడు అంటే ఇంకా చెప్పడానికి కూడా మనకి నోటికి మాటలు రావట్లేదు. ఆ జిప్పు విప్పేసి వాడు ఎదుటివాడి వెనక నుంచి వీడు అసహ్యమైన పని చేస్తున్నాడు అనమాట. వాడు అసలు చూసే వాళ్ళందరికీ చూసి ఇలా తల తిప్పుకుంటున్నారే తప్ప ఏం చేయట్లేదండి వాళ్ళు. అంటే ఎవ్వరికి ఏమి బాధ్యత లేదా, లేకపోతే నా దాకా రాలేదా, అది మీ దాకా రాలేదు, రేపొద్దున మీ దాకా కూడా వస్తుందని ఎవరు అనుకోవట్లేదు. అంటే మెట్రోలో కూడా మనము ధైర్యంగా ప్రయాణం చేయకూడదేమో, ఆ ధైర్యం చాలట్లేదేమో. బస్సులలో ఇలాగే అయిపోతుంది. పబ్లిక్ ప్లేస్ అంటే అదొక పబ్లిక్ ప్లేస్ కదా, నలుగురు చూస్తున్నారు అంటే ఎలా ఉన్నాడంటే వాడు ఏదో ఆకలితో నిల్చొని బఠానీలు తిన్నట్టు, లేకపోతే ఇంకొకటి ఏదో తిన్నట్టు, కూల్ డ్రింక్ తాగినట్టు చాలా రిలాక్స్డ్ గా వాడు, అంటే చాలా రిలాక్స్డ్ గా ఆ దరిద్రమైన పని చేస్తున్నాడు వాడు. సో అప్పుడు వెంటనే ఏం చేయాలంటే కింద పడేసి అంతా పడేసి తొక్కాల, లేకపోతే దాంట్లో తోసేయాలి అంతే. అంతే కదా, చూసి అంటే ఏం మాట్లాడటం లేదు, ఎందుకంటే భయం. 10 మంది ఉన్నప్పుడు ఏం చేస్తామండి, వాడిని ఏం చేస్తాడు వాడు మనని. అంటే వాడి వయసు అంత చిన్నవాడేనండి, వాడు పెద్ద, అంటే మీరు అన్నట్టుగా ఇట్లాంటి దరిద్రమైన ఆలోచనలు, కోరికలు, పనులు చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. ఈ కాలంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి వాడి మనసులో అసలు ఏం నడిచిందో నాకైతే తెలియదు, కానీ ధైర్యంగా వాడు అంటే ఏమాత్రం తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ కూడా లేకుండా వాడు చక్కగా నిల్చొని ఆ పని చేస్తున్నాడండి. వాడు ఎవ్వరు కూడా పట్టించుకోవటం లేదు. అంటే ఇలాంటివి ఎప్పుడైనా సరేనండి, పబ్లిక్ లో ఇలా చేస్తున్నప్పుడు 10 మంది కలిసి వాడిని ఎదిరించి, వాడిని కొట్టి నువ్వేం పని చేస్తున్నావని చెప్పేసి వాడిని భయపెట్టింటే ఇలాంటివి జరగదు. మనకి మెట్రోలో జరిగింది, కొన్ని చోట్ల బయట బస్ స్టాపులలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. కొంతమంది దరిద్రులు ఇలాంటి పని చేయడానికే రోడ్డు మీదకి వస్తారు, కొంతమంది బస్సులలో కూడా ఇలాగే చేస్తారండి. వాళ్ళు ఏం చెప్పుకోవాలో తెలియదు. కాకపోతే ఈ దరిద్రుడు ఏం చేస్తున్నాడంటే, లేడీస్ కాదు, జెంట్స్ కాదు, ఏదో వాడికి ఏం దరిద్రం వచ్చిందో అది ఒక ప్యాంట్ వేసుకున్నాడు అబ్బాయి అతని దగ్గరే చేస్తున్నాడు ఈ పని. అబ్బాయి ఆడి ముందుండేది కూడా అబ్బాయి ముందుండేది కూడా అబ్బాయి. ఇటు పక్కేమో ఒక అమ్మాయి ఉంది, అటు పక్కేమో ఒక అమ్మాయి ఉంది, వెనక కూడా ఉన్నారు, ఎవరు అనట్లేదు. ఏం చేయాలండి, నిజంగా చైన్ లాగేసి పట్టించేసేయాలన్నమాట. ఇదిగో ఇలాంటి పని చేస్తున్నాడు అని చెప్పేసి. నిజంగా చైన్ ఎప్పుడు లాగుతారంటే చాలా ప్రమాదకరం. మరి ఇలాంటి సో చూసిన వాళ్ళకు కూడా మనకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు అందరు చేసే గబగబా గుమికూడి ఎవరు అంబులెన్స్ ఫోన్ చేయరు, ఎవరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరు, ఫస్ట్ వీడియో తీసేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి షేర్ చేసేస్తారు. దానివల్ల ఏం లాభం వస్తుందండి, వాడికి ఏమవుతుంది చెప్పండి, వాడికి ఏమైనా పనిష్మెంట్ దొరికిందా? వాడంతగా వాడు అంటారు కదా, ఏదో సునకానందం పొందేసి వాడు కిందికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకొక చోటి పని వాడు ఇంకొకటి ఏం చేస్తాడు, వాడు ఇంకొకటి ఏం చేస్తాడట,
ప్రతిరోజు అంటే స్టేషన్ లాస్ట్ దాకా దిగి మళ్ళీ అక్కడ టికెట్ కొనుక్కొని మళ్ళీ వచ్చే ట్రైన్ లోకి ఇదే పని రాను పోను ఈ పని కోసం ఈ మెట్రో పని ట్రైన్ కోసమే యూజ్ వస్తాడంట చేసుకుంటున్నాడు. ఈ పని కోసమే వాడు వస్తున్నాడు. మరి ఇంత జరిగినప్పుడు ఇంత తెలిసినప్పుడు వాడిని నిజంగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి వాడికి ఒక పనిష్మెంట్ ఇస్తే ఇంకొకరు చేయరండి. అంటే కొంతమంది ఇట్లాంటి పర్పస్ కోసమే వస్తారు అది గారు బస్ స్టాప్లలో. తర్వాత ఇంకా మీరు ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్తుంటే ఒక ఆటో ఎవరైనా చూడండి, వాడు కూడా అలాంటి దరిద్రం పని చేస్తున్నాడు ఆటోలలో కూర్చొని. అంటే మనం ఎక్కడ ఏం తలకాయలు తిప్పుకొని చూడకూడదు, ఎక్కడ చూడాలో తెలియదు. దీని గురించి ఎవరికి చెప్పాలో తెలియదు కూడా రాదు. ఎలా ఇప్పుడు మనం ఇంత ఇదిగా డిస్కషన్ చేయలేకే గంటలో తిప్పేస్తున్నమాట ఇలాంటి టాపిక్స్ మనం మాట్లాడుకోవడానికి. కాకపోతే ఈ సోషల్ అవేర్నెస్ ఏంటంటే నిజంగా అలా జరిగినప్పుడు కంపల్సరీగా వాడు అందరూ కలిసి వాడిని ఆ ట్రైన్ లో వేసి తొక్కేసేయాలన్నమాట. వాడు అక్కడ కనిపిస్తూనే ఉన్నాడండి, చాలా ధైర్యంగా చేస్తున్నాడు వాడు. అంటే సిగ్గుగా ఎటువంటి అంటే నేను ఈ తప్పు చేస్తున్నాను అనేది ఏమీ లేకుండా చాలా ధైర్యంగా చేస్తున్నాడు వాడు. దీనికంటే కారణం ఏంటంటే ఎవరేమన్నారు, ఎవరేమన్నారు నాకేం కాదు, నా దరిద్రమైన ఆలోచన ఏమొచ్చిందో అది నేను పబ్లిక్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను ధైర్యంతో చేశాడు. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు కంపల్సరిగా ఎవరైనా మీరైనా నేనైనా ఎవరు చూసినా కూడా పట్టి చంప మీద పట్టి లాగేసి కిందికి తోసేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎవరో ఒకరు ముందు అంటారు కదా, పిల్లి మెడలో గంట ఎవరు కడతారు, ఎవరో ఒకరు గడ్డ కట్టాలి. అప్పుడు కానీ మళ్ళీ అందరు వస్తారు. అంతే అమ్మా, అందరూ వస్తారు. అవును నేను చూసాను, అవును తన్నాలి కొట్టాలి చంపేయాలి అని అంటారు. కాబట్టి ఎవరో ఒకరు ముందుకు వస్తే గానీ ఇలాంటివన్నీ ఆగవండి. నిజంగా యాక్షన్ కి రియాక్షన్ లేకపోతే ఇవి కంటిన్యూ అయిపోతాయి. అక్కడ ఒక యాక్షన్ జరిగింది, మీరు రియాక్ట్ అవ్వాలి కదా. వాడి పని వెళ్ళడము, టికెట్ తీసుకోవడం, లాస్ట్ డెస్టినేషన్ దాకా మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇదే పని. అంటే వాడు ఎన్ని రోజుల నుంచి ఇలాంటి పని చేస్తున్నాడు, ఎలాంటి ధైర్యంతో చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను ఎవరికి ఏమనకపోవడమే విచిత్రం. కాబట్టి ఇలాంటివి నిజంగా మీ కంట పడితే కంపల్సరిగా మనం ఆపాల్సిన బాధ్యత మనది. నిజంగా కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ.